వెల్కమ్ టు వికితా కిచెన్. నేను మీ వికిత. ఈరోజు మనం చింతపండు చారు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. దాంట్లోనే ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు పిప్ అంతా తీసుకుని ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి. చింతపండు రసం దాంట్లో తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పసుపు అండ్ రుచికి తగినంత కారం అనేది యాడ్ చేసుకున్నాను. నేను ఒక ఆనియన్ని స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నానండి. అండ్ 3 పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మన స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. సో మనం నిదానంగా ఒక 15 నిమిషాలు ఈ విధంగా మనం బాయిల్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇందాకడ ఫుల్గా ఉంది, ఇప్పుడు కొద్దిగా కన్సిస్టెన్సీ తగ్గింది. ఇప్పుడు నేను 2 స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. షుగర్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం మరిగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేరే పాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ తీసుకొని కొద్దిగా ఇంకొక హాఫ్ టీ స్పూన్ ధనియాలు అనేది యాడ్ చేసుకున్నానండి. మీరు మెంతులు దీంట్లో వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. దీంట్లో కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మన చారు అనేది దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకొని మనం మగ్గించుకుందామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన చారు రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు లాస్ట్లో మనం సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కొద్దిగా కరివేపాకు గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. అంతేనండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.